హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. సో మనకి లేటెస్ట్ గా ఏపీ గవర్నమెంట్ గ్రూప్ 1 అనే దానికి అన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, రైట్. దానిలో భాగంగా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ గ్రూప్ 1 కోర్స్ లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ వచ్చేసి మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ స్టూడెంట్స్. ఓకే, సో మనకి ఈ గ్రూప్ 1 కోర్స్ లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, రైట్. సో ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ కాన్సెప్ట్ నుంచి మనకి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 2 ప్రిలిమ్స్ లో మనకి 2 పేపర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 2 పేపర్స్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, రైట్. సో ఇన్ ప్రిలిమ్స్ వీ హ్యావ్ 2 పేపర్స్. We have 2 papers, paper 1 and paper 2. Each paper consists of 120 marks. ఒక్కొక్క పేపర్ లో మనకి 120 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 2 లో వచ్చేసరికి మనకి 120 మార్క్స్ లో 60 మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ మనకు తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So keeping that thing in our mind, this 60 marks is very important students. So if you score maximum marks in this 60 marks, then obviously you will be ahead of the remaining competitors. So మీరు మిగతా ఆస్పిరెంట్స్ కన్నా ముందుండాలి అంటే ఖచ్చితంగా ఈ 60 మార్క్స్ లో మాక్సిమం అంటే 50+ ఆర్ 55+ స్కోర్ చేయాల్సింది ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా మనం క్లియర్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది మనకి ప్రిలిమ్స్ లెవెల్లో. సో ప్రిలిమ్స్ లెవెల్లో వన్ ఆఫ్ ద మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్, అసలు ఈ సబ్జెక్ట్ లో కానీ మీరు మాక్సిమం స్కోర్ చేయగలిగితే అప్పుడు మీకు ఇది డెఫినెట్ గా యాడ్ ఆన్ థింగ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్. సో ఈ 60 మార్క్స్ లో మనకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 60 మార్క్స్ కి ఉన్నది మనకి పేపర్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ అంటే మనం ఇప్పుడే చూసినాం. ఈ 60 మార్క్స్ లో మనం 55 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్, if you observe carefully, so the remaining marks is from GS. So even though you mark a answer in GS, ఏదైనా ఒక క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ పెట్టినా అని GS అనే సబ్జెక్ట్ లో నువ్వు ఎక్కడనో తెలియని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎక్కడో ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది. నేను పెట్టిన ఆన్సర్ కరెక్టా తప్ప, నేను మార్క్ చేసింది కరెక్ట్ ఆన్సరా కాదా అని ఇక్కడనో ఒక చిన్న డౌట్ ఉంటుంది. అదే మన టాపిక్ లో మన జనరల్ మెంటల్ ఎబిలిటీ మీరు తీసుకుంటే ఈజీగా, ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్స్, మీరు కానీ పర్ఫెక్ట్ గా కాన్సెప్ట్ నేర్చుకొని, ఇఫ్ యు లెర్న్ ద కాన్సెప్ట్స్ కేర్ఫుల్లీ, observe each and every minute things in the topics, and if you write it carefully, then obviously you will have a confidence. అంటే ఏం లేదు, మీరు ఏదైనా ఆన్సర్ ని పర్ఫెక్ట్ గా చేసేసి మార్క్ చేసినారు అంటే ఖచ్చితంగా మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ మీరు పక్కా ఓకే నేను ఇది మార్క్ చేసిన, నాకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ మార్క్ చేస్తారు, కానీ ఇంకెక్కడ డౌట్ ఉండదు. ఎప్పుడు మీరు పర్ఫెక్ట్ గా సాల్వ్ చేస్తే, అంటే ఏదో ర్యాండమ్ గా గెస్ చేసి పెడితే కాదు, మీరు కాన్సెప్ట్ నేర్చుకొని పర్ఫెక్ట్ గా సాల్వ్ చేసి కానీ ఆన్సర్ కానీ మార్క్ చేస్తే డెఫినెట్ గా మీకు అది హెల్ప్ అవుతుంది, రైట్. అది మనకి ఉన్న కాన్సెప్ట్ స్టూడెంట్స్. సో ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు APPSC Group 1 examination. It is a deciding factor students. Now syllabus, we will see the syllabus students. So we all know actually this general mental ability is divided into 2 categories majorly. 2 categories గా మనకి ఎక్కడికి వెళ్ళినా మేజర్ గా డివైడ్ చేసి ఉంచుతారు. సో ఒకటి వచ్చేసేమో రీజనింగ్ పార్ట్ అంటారు, ఓకే, అండ్ ద అదర్ వన్ ఈస్ క్వాంట్. రీజనింగ్ పార్ట్ అండ్ ద అదర్ వన్ ఈస్ క్వాంట్. సో స్టూడెంట్స్ ఇక్కడ APPSC Group 1 లో ఏంటంటే క్వాంట్ లో ఇంకొక చిన్న యాడ్ ఆన్ థింగ్ నేను యాడ్ చేయదలుచుకున్నాను. ఇంకొక సబ్సెక్షన్ లాగా ప్యూర్ మ్యాథ్స్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాను. ఎందుకు సార్? ఎందుకంటే జనరల్ గా మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూడండి స్టూడెంట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, యూ విల్ సీ రీజనింగ్ అండ్ క్వాంట్. వెరీ రేర్లీ యూ విల్ సీ ద ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్. But in Group 1 of APPSC examination, they have given one special portion for that pure maths also. That is the reason I want to make a subsection of this quant, that is pure maths area separately. Okay. Now, what is that reasoning? What is the reasoning which they will ask for us? Now, when you observe the reasoning, the first concept they mentioned it as logical reasoning and analytical ability. Logical reasoning and
analytical ability. Students, please see here. This is an important aspect. This portion, logical reasoning and analytical ability. Why? The reason is very simple. They didn't mention the entire reasoning syllabus here. వాళ్ళు మొత్తం reasoning syllabus కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు స్టూడెంట్స్. But they, by using this one word, logical reasoning and analytical ability, he can include any question in this. ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు వాళ్ళు. అడిగేసి మనకి సింపుల్ గా అది వచ్చేసి లాజికల్ రీజనింగ్ ఆర్ అనలైటికల్ ఎబిలిటీ నుంచి కాన్సెప్ట్ అండి, అందుకోసం అక్కడి నుంచి అడిగినామని చెప్తారు. సో ఇఫ్ యూ సీ ద కాన్సెప్ట్స్, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ అంటే ఏం లేదు, మనకి ఇందులో బ్లడ్ రిలేషన్స్ ఒకటి వస్తాయి అండ్ పజిల్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఏ ఈస్ టాలర్ దెన్, ఏ ఈస్ షార్టర్ దెన్, ఇట్లా కంపారిజన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మనకి అవిటిని కూడా బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ వెన్ డయాగ్రామ్స్. షేప్స్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, వాళ్ళు ఒక ఫిగర్ ఇస్తాడు, దీంట్లో మనకి సబ్సెక్షన్ లాగా మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఒక ఫిగర్ ఇచ్చేసి దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఇందులోకి వస్తాయి. సబ్సెక్షన్స్ అంటే ఏదైనా ఒక వాళ్ళ ఒక ఫిగర్ ఇచ్చేసి ఇది ఎందులో ఉన్నది ఇట్లా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. అండ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్స్, క్యాలెండర్స్ అండ్ ఏజెస్. రైట్. అయితే ఇప్పుడు ఏమైతున్నదంటే స్టూడెంట్స్, ఇందులో మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఉన్న వాటిలలో డిఫరెంట్ గా ఉన్నది ఏంది అనేది ఒక క్వశ్చన్. ఓకే, ఎక్కడన్నా మీకు క్వశ్చన్స్ లో సిలబస్ కాన్సెప్ట్ లో ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఉందా? లేదు, దే డిడ్ంట్ మెన్షన్, బట్ ఇట్ బిలాంగ్స్ టు దిస్ సెక్షన్. నెక్స్ట్, డైరెక్షన్స్. Did they mention anywhere for us regarding the directions concept? No, but this one is also related to this logical reasoning and analytical ability. Like this, there are many areas which we need to discuss. Don't think that only these are the areas from which they are asking questions. It is not like that. మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కానీ లాస్ట్ కండక్ట్ చేసిన పేపర్ ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే మీకు అది క్లియర్ గా అర్థమవుతుంది. సార్ మనకి ఎక్కడ ఇది సిలబస్ లో మెన్షన్ చేయలేదే, డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్ అడిగినారేంది, లేకపోతే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఉన్న వాటిలలో డిఫరెంట్ ఇది కనుక్కోమన్నారేంటి, ఇట్లాంటి ఒకటైనా డౌట్ రావచ్చు. బట్ రిమెంబర్ కేర్ఫుల్లీ, దోస్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ. అవన్నీ కూడా అన్నిటిని బ్లైండ్ చేసి మనకి ఇక్కడ వీటిలలో ఇస్తారు. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కంపల్సరీ ఎంటైర్ రీజనింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిందే. అంటే ఇది నేర్చుకొని ఓన్లీ సిలబస్ కాపీలో ఉన్న వరకు నేర్చుకుంటే కుదరదు స్టూడెంట్స్. మనం ఇన్ డెప్త్ గా ప్రతి కాన్సెప్ట్ కూడా డీటెయిల్డ్ గా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు కదా అని డైరెక్షన్స్ నేర్చుకోకుండా ఉండకూడదు. డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇట్లా ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే, ఏ చిన్న కాన్సెప్ట్ కూడా మిస్ చేయకూడదు. ప్రతి టాపిక్ లో ప్రతి విషయాన్ని కూడా మనం డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి స్టూడెంట్స్. అట్లయితేనే మనకు అది హెల్ప్ అవుతుంది. లేకపోతే తర్వాతకి ప్రాబ్లం ఎగ్జామినేషన్ లో మీరు సడన్ గా చూస్తే అరే ఇది కాన్సెప్టే మనం నేర్చుకోలేదు కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ రాంగ్. చెప్పినా కదా, వాళ్ళు ప్రతి దాంట్లో ఒక వర్డ్ అనేది లూపోల్ లాగా విడిచిపెట్టినారు, దాంట్లో నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ఇవి వచ్చేసి మనకి రీజనింగ్ కాన్సెప్ట్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి క్వాంటిటేటివ్ పోర్షన్ అంటాం. మీరు కానీ ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. స్టూడెంట్స్ ప్లీజ్ అబ్జర్వ్ దిస్ నెంబర్ సిస్టమ్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. వై ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, ఎందుకు అనేది మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడే చూడండి. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇదేం లేదు, మనకి ర్యాంకింగ్ టెస్ట్ అని ఉంటుంది కదా, అందులో ఆ కాన్సెప్టే. దిస్ ఈస్ నథింగ్ బట్ ర్యాంకింగ్ టెస్ట్. నెక్స్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ వేరియేషన్. ఓకే, నెక్స్ట్, సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్ అంటే ఇవన్నీ మనకి దేనికి రిలేటెడ్? దిస్ బిలాంగ్స్ టు స్టాటిస్టిక్స్ లో మనకి ఆ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. నెక్స్ట్, పవర్ అండ్ ఎక్స్పోనెంట్, స్క్వేర్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది కదా మనకి, బాడ్ మాస్ ఇవన్నీ కూడా దాంట్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్, పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి ఒక సెగ్మెంట్. నెక్స్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్, డిస్టెన్స్. నెక్స్ట్, ఇంట్రొడక్షన్ టు ఆల్జిబ్రా, బోర్డ్ మాస్, సింప్లిఫికేషన్ ఆఫ్ వర్డ్ సింబల్స్. ఓకే, నెక్స్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇది మనకి ఇచ్చిన సిలబస్ కాపీలో టాపిక్స్. బట్ స్టూడెంట్స్ మీకు ఎక్కడైనా కానీ మనకి సిలబస్ లో ఇట్లా మెన్షన్ చేసినారా? లైక్
రేసెస్ అని ఎక్కడన్నా మెన్షన్ చేసిండా? రేస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డిడ్ దే మెన్షన్ ఎనీవేర్ హియర్? నో, దే డిడ్ంట్ మెన్షన్, బట్ దే ఆస్క్డ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ రేస్ కాన్సెప్ట్. వాళ్ళు ఈ రేస్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడిగినాడు. నెక్స్ట్ దే ఆస్క్డ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ అలిగేషన్ అండ్ మిక్చర్. డిడ్ దే మెన్షన్ ఎనీవేర్ అబౌట్ దిస్ అలిగేషన్ అండ్ మిక్చర్? అలిగేషన్ మిక్చర్ అని ఎక్కడైనా మెన్షన్ చేసినాడా? లేదు, బట్ దే ఆస్క్డ్. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. Did they mention anything about these pipes and systems? No, but they asked a question from pipes and systems. వాళ్ళు క్వశ్చన్ అడగడం జరిగింది మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి. నెక్స్ట్ ఇట్లనే మనకి అలిగేషన్ మిక్చర్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, రేసెస్, నెక్స్ట్ పార్ట్నర్షిప్స్. ఎక్కడైనా మనకి మెన్షన్ చేసినారా పార్ట్నర్షిప్స్ అని? లేదు, అడగలేదు. సార్ ఇవి మెన్షన్ చేయలేదు సిలబస్ కాపీలో, బట్ వాళ్ళ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగినారు అని చెప్తున్నారు. ఎందుకు అడిగినారు? వై అంటే ఇవన్నీ కూడా ఏం డిఫరెంట్ టాపిక్స్ కాదండి. యాక్చువల్గా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రేసెస్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్ దిస్ బిలాంగ్స్ టు టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. దీనిలోకి రిలేట్ అయి ఉంటది. ఆ రేస్ అయితేమి, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అయితేమి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అయితేమి, అవన్నీ కూడా మనకి టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ కాన్సెప్ట్ లోనే ఒక పార్ట్. ఎందుకు అట్లా చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, they usually try to follow the standard books which were available in the market. What will be there in that standard books is they will mention the topic separately. Actually they will mention time and distance separately, they will mention boats and streams separately, problems on trains separately, races separately. అవన్నీ కూడా separate ఏమంటారు టాపిక్స్ లాగా మెన్షన్ చేస్తారు. సో స్టూడెంట్స్ ఇన్ జనరల్ ఏమవుతుందంటే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని చూస్తారు. సో మీరు స్టాండర్డ్ బుక్ తీసుకొని ఏం చేస్తారు, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాక్టీస్ చేస్తారు, బాగానే ఉంటది. బట్ యూ పీపుల్ డోంట్ నో దట్ ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అయితేనేమి, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అయితేనే ఇవి కూడా మనకి టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో ఇంటిగ్రల్ పార్ట్ అనేది తెలియదు. అప్పుడు ఏమవుతుంది, అది సపరేట్ టాపిక్ లాగా ఇచ్చేసరికి మనం అది ప్రాక్టీస్ చేయము, సిలబస్ లో కూడా మనం మెన్షన్ చేయలేవాడు, ప్రాక్టీస్ చేయము మనం. సో ఆబ్వియస్ గా అప్పుడు అల్టిమేట్ గా లూజ్ అయ్యేది ఎవరు? స్టూడెంటే. సో అందుకోసమే ఇవి జస్ట్ వాళ్ళు పైన ఇచ్చినారమ్మా. ప్రతి టాపిక్ లో కూడా మళ్ళీ ఇంకో 2-3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ లో కూడా మళ్ళీ 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనం అన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎక్కడన్నా కానీ ఈ పార్ట్నర్షిప్స్ గురించి కానీ లేకపోతే వేజెస్ అని ఉంటుంది ఇంకో కాన్సెప్ట్, ఎక్కడన్నా మెన్షన్ చేసినా చేయలేదు. పార్ట్నర్షిప్స్, అలిగేషన్ మిక్చర్ ఇవి రెండు కూడా దేంట్లో ఇంటిగ్రల్ పార్ట్ మనకి? రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో. సో ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వేరే వాటి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కి బెటర్ గా అర్థమవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం వినే వాళ్ళు కొంచెం ఆడుగా అనిపిస్తుంది స్టూడెంట్స్. బట్ అలిగేషన్ మిక్చర్స్, పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్ లో ఇంటిగ్రల్ పార్టే. నాకు సిలబస్ కాపీలో మెన్షన్ చేయలేదని నేను స్టాండర్డ్ బుక్ ఓపెన్ చేసి ఓన్లీ రేషియో, ప్రపోర్షన్స్ ఉన్నాయి, అలిగేషన్ మిక్చర్ ఎక్కడో కింద ఎక్కడో ఉంది, నేను అది ప్రాక్టీస్ అయిపోయినా పర్వాలేదు, ఇట్లా ఉండకూడదు. ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. సబ్ టాపిక్స్ కూడా పక్కాగా నేర్చుకొని ఉండాలి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కౌంట్స్ ఫర్ అస్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ థింగ్, wages, work and wages, pipes and systems. Work and wages, pipes and systems. This belongs to time and work. అది దేనికి రిలేట్ అయి ఉంటుందండి? మనకి టైమ్ అండ్ వర్క్ కి రిలేట్ అయి ఉంటుంది. దట్ బిలాంగ్స్ టు టైమ్ అండ్ వర్క్, విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మీన్స్ యాక్చువల్లీ యూ విల్ సీ ఓన్లీ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అని మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుందండి ఏది సిలబస్ కాపీలో. బట్ వాట్ ఇట్ యాక్చువల్లీ కంటైన్స్ ఇస్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, boats and streams, and then next our races. All this comes under time and distance. అట్లానే మనకు ఓన్లీ టైమ్ అండ్ వర్క్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఇన్ దిస్ టైమ్ అండ్ వర్క్ ఇట్ ఇంక్లూడ్స్ వర్క్ అండ్ వేజెస్ as well as pipes and systems. So each and every topic contains sub topics. ఆ సబ్ టాపిక్స్ కూడా మనం డెఫినెట్ గా నేర్చుకోవాలి. ఓన్లీ సిలబస్ కాపీలో కనిపించే వరకు నేను నేర్చుకొని వెళ్ళిపోతా అంటే అది వర్కౌట్ అవ్వదు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఉన్నది. కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఎక్కడైనా మీకు పర్ముటేషన్, కాంబినేషన్ అని మెన్షన్ చేసిరా? ఇక్కడ డిడ్ దే మెన్షన్ ఎనీవేర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్? పర్ముటేషన్, కాంబినేషన్ అని మెన్షన్ చేసిరా? చేయలేదు. మరి అది నేర్చుకోవాలా వద్దా పర్ముటేషన్, కాంబినేషన్? Yes, definitely you should learn permutation and combination also. The reason is very simple students. Actually what is happening here is without learning permutation and combination,
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లెర్న్ ప్రాబబిలిటీ. పర్ముటేషన్ కాంబినేషన్ నేర్చుకోకుండా ప్రాబబిలిటీ నేర్చుకోవాలంటే కష్టం అవుతుంది. వై? బికాస్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ క్వశ్చన్స్ which probability questions depends on permutation combination. అంటే మేజర్ సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ పర్ముటేషన్ కాంబినేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు పర్ముటేషన్ కాంబినేషన్ నేర్చుకోకుండా నేను ప్రాబబిలిటీ నేర్చుకుంటా అంటే అది అసలు జరగని పని. సో యూ షుడ్ లెర్న్ పర్ముటేషన్ కాంబినేషన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాబబిలిటీ. సో ఇట్లా మనం ప్రతి టాపిక్ లో కూడా డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి స్టూడెంట్స్. సబ్ టాపిక్స్ ఉంటాయి, అవిట్లలో కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం డీటెయిల్డ్ గా నేర్చుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. చెప్పినా కదా ఇందాక ప్యూర్ మ్యాథ్స్ అని ఒకటి మెన్షన్ చేసినాను కదా. ఆ ప్యూర్ మ్యాథ్స్ లో మనకు కవర్ అయ్యేవి ఇవి రెండు. ఒకటి వచ్చేసి మెన్సురేషన్, ఇంకోటి వచ్చేసేమో జామెట్రీ. మెన్సురేషన్ అంటే మనకు తెలుసు 2 డైమెన్షనల్ ఫిగర్స్, 3 డైమెన్షనల్ ఫిగర్స్. 2 డైమెన్షనల్ అంటే మనకి ఏముంటది? ఏరియా, పెరిమీటర్. 3 డైమెన్షనల్ అంటే సర్ఫేస్ ఏరియాస్, ఐ మీన్ టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇవి ఉంటాయి, వాల్యూమ్స్ ఉంటాయి. సో అవే మనకి ఇక్కడ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్ షేప్స్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, కోన్, సిలిండర్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్. నెక్స్ట్ జామెట్రీ. స్టూడెంట్స్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం కండక్ట్ చేసిన పేపర్ లో జామెట్రీ అండ్ సిలబస్ లో మెన్షన్ చేసినారు. సో స్టూడెంట్స్ ఇన్ జనరల్ గా ఏమనుకుంటారంటే మాక్సిమం క్వశ్చన్స్, ఐ మీన్ జామెట్రీ వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా, బాగా నేర్చుకుని వెళ్ళాలని చాలా ఎఫర్ట్స్ పెట్టి కూడా వెళ్ళుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఒకసారి ఎగ్జామినేషన్ పేపర్ చూస్తే జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. దే డిడ్ంట్ ఆస్క్ ఎ సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ జామెట్రీ, బట్ వీ షుడ్ లెర్న్ ఇట్. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్. వై? బికాస్ దే మెన్షన్డ్ ఇట్ ఇన్ ద సిలబస్ కాపీ. కంపల్సరీ మనం నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఏది పోయిన ట్రెండ్ లో చూసేసి లాస్ట్ టైం అసలు జామెట్రీ అడగలేదు కదా సార్, ఈసారి అడుగుతారంటే మేబీ ఆ పేపర్ లో అడగకపోవచ్చు, బట్ ఈసారి అడిగేటందుకు ఛాన్స్ ఉంది కదా. సో మనం ఇది కూడా డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒకటి ఎక్కువ అడుగుతున్నారు, ఒకటి తక్కువ అడుగుతున్నారా, ఇట్లా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. అండ్ కొన్ని చెప్పినా కదా మనకి ఇక్కడ మెన్షన్ చేయకపోవచ్చు, బట్ అవి కూడా మనం నేర్చుకోవాలి. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్, అన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ సైకలాజికల్ ఎబిలిటీస్. సైకలాజికల్ ఎబిలిటీస్ అని దీంట్లోనే ఒక సబ్ సెక్షన్ కూడా పెట్టినారు. మీకు చెప్పినా కదా 60 క్వశ్చన్స్ అడగడం జరిగిందని. అవుట్ ఆఫ్ ది 60 క్వశ్చన్స్ 55 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ రీజనింగ్ అండ్ క్వాంట్. 55 క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ క్వాంట్ నుంచి అడగడం జరిగింది. ఇంకా 5 క్వశ్చన్స్ ఉంటాయి చూసిరా, ఆ 5 క్వశ్చన్స్ మనకి సైకలాజికల్ ఎబిలిటీస్ మీద అడిగడం జరిగింది. ఈ సైకలాజికల్ ఎబిలిటీస్ లో కూడా అది కూడా ఏమంటే డిసిజన్ మేకింగ్ మీదనే అడిగారు. ఆ 5 క్వశ్చన్స్ కూడా the questions which they have asked are from decision making only. మనకి ఇక్కడ క్రిటికల్ థింకింగ్, డైమెన్షనల్, ఎమోషనల్ ఇవన్నీ కంబైన్ చేస్తూ లాస్ట్ కి ఒకవేళ మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు, వాట్ ఈస్ యువర్ డిసిజన్ అన్నట్టు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవి 5 క్వశ్చన్స్, ఇవి 55 క్వశ్చన్స్. మొత్తంగా ఈ 60 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. మనకు తెలుసు 60 మార్క్స్ లో కానీ మీరు 50+ ఆర్ 55+ కానీ స్కోర్ చేయగలిగినారంటే స్టూడెంట్స్ అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 60 మార్క్స్ కానీ ఆ 60లో 55 స్కోర్ చేసినారు అంటే ఆల్మోస్ట్ మీరు ఒక స్టెప్ ఎహెడ్ వెళ్ళినట్టే. జిఎస్ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే యూ కెన్ క్లియర్ ద పేపర్ వెరీ ఈజీలీ. మనకు తెలుసు చాలా మంది ఏమనుకుంటా అంటే ఓన్లీ ప్రిలిమ్స్ లెవెల్ వరకు ఉంది కదా ఇది, మళ్ళీ మెయిన్స్ లో నాకు ఓన్లీ జిఎస్ ఉన్నది, సో నేను ఏదో మామూలుగా అట్లా. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే కదా మైన్స్ కి వెళ్ళేది. ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే మెయిన్స్ కి వెళ్ళేది. సో ఆబ్వియస్ గా ఈ 60 మార్క్స్ అనేది ఫస్ట్ స్టెప్. మీరు చేయాల్సిన ఫస్ట్ బేసిక్ థింగ్ ఈ 60 మార్క్స్ ని ఎంత మాక్సిమం స్కోర్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోనే ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు మన తెలుగు స్టేట్స్ లో ఆబ్వియస్ గా మనకి మ్యాథ్స్ కొంచెం స్ట్రాంగ్ హోల్డ్. అంటే ఇప్పుడు 55 ఒకరు స్కోర్ చేసి 54 ఒకరు స్కోర్ చేసినా అక్కడ కూడా మీకు కాంపిటీషన్ జరిగినట్టే లెక్క. అంటే ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్. ఈ మ్యాథ్స్ లో ఈ పోర్షన్ లో ఎస్పెషల్లీ ఈ ఏరియాలో మీరు మాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. అన్లైక్ జిఎస్ లో సరే మీకు అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, బట్ ఈ ఏరియాలో ఏమవుతుందంటే యూ షుడ్ స్కోర్ ద మాక్సిమం మార్క్స్. సో కీప్ దట్ థింగ్ ఇన్ యువర్ మైండ్. అండ్ నెక్స్ట్ థింగ్, హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ రీసెంట్ టైం. రీసెంట్ టైంలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు. స్టూడెంట్స్ ఎర్లియర్ దేర్ యూస్ టు బి ఏ మోడల్. ఏముంటుండే, దే యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ అండ్ దే యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ట్రిక్స్.
ట్రిక్స్ అంటే ఏం లేదు, రిపీటెడ్ గా రావడం ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఆర్ ఒక సమ్ స్టాండర్డ్ ప్యాటర్న్ ఉంటది, ఆ ప్యాటర్న్ లో ఇట్లా ఇస్తే ఎక్స్ అంటే వై ఆన్సర్, ఇట్లా బ్లైండ్ గా గుర్తుపెట్టుకునే క్వశ్చన్స్ అడుగుతుండే. దే యూస్ టు ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ రీసెంట్ పాస్ట్ ద క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ వాజ్ ఇంక్రీస్డ్. రీసెంట్ గా చూస్తే మీరు క్వశ్చన్ పేపర్ ప్రతి ఎగ్జామ్ కి, ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అని కాదు, ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకి ఏమైతున్నది స్టూడెంట్స్, స్టాండర్డ్ అనేది పెరుగుతున్నది. ఓకే, ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో స్టాండర్డ్ పెంచడం అంటే వాళ్ళు ఏం మళ్ళీ కొత్త టాపిక్స్ యాడ్ చేసి దాంట్లో నుంచి క్వశ్చన్లు అడగడం కాదు, ఉన్న టాపిక్స్ లోనే దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కాన్సెప్ట్స్. దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కాన్సెప్ట్స్ స్టూడెంట్స్. దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనే విషయానికి వచ్చేసరికి కీ రోల్ ప్లే చేసేది కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ దిస్ నెంబర్ సిస్టమ్. కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు అంటే అందులో 70% క్వశ్చన్స్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్ పైన అడగడం జరుగుతున్నది. మిగతా 30 వేరు టాపిక్స్ నుంచి అడుగుతున్నారు. బట్ 70% ఫోకస్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ పైనే ఉంటుంది. మీరు నెంబర్ సిస్టమ్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మీకు అక్కడ చెప్పిన కదా ఇంత ముందుకు ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ అని. సో 40 క్వశ్చన్స్ ఫార్ములాస్ ట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, 40కి 40 చేస్తారు. ఎట్లనైనా చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ వస్తాయా, లేకపోతే మీరు క్లాసెస్ వింటారా, ఇంకోటా అవి చేస్తారు. మరి ఆ డిఫరెన్స్ వచ్చేది ఎక్కడ? ఈ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ దగ్గర. సో వేర్ ద డిఫరెన్స్ కమ్స్ మీన్స్ ఫ్రమ్ దిస్ కాన్సెప్చువల్ క్వశ్చన్. సో కాన్సెప్ట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. టఫ్ గా ఉందని ఏది కూడా వదిలేయడానికి ఛాన్స్ లేదు. కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే, రాయాల్సిందే. ఏది ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అంటే చెప్తున్నాను కదా, 60లో ఆన్ అన్ యావరేజ్ గా ఒక కంటిన్యూస్ ప్రిపరేటర్స్ 40 క్వశ్చన్స్ చేస్తారండి. 40 క్వశ్చన్స్ చేస్తారు, నో డౌట్ ఇన్ దట్. ఆ 20 క్వశ్చన్స్ లో ఎవరైతే 15+ చేస్తారో వాళ్ళే రేస్ లో ఎహెడ్ ఉన్నట్టు మీనింగ్. సో మనకు ఆ 15 క్వశ్చన్స్ 15+, ఆ రిమైనింగ్ 20లో 15+ నువ్వు ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలంటే కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. యూ షుడ్ లెర్న్ ద కాన్సెప్ట్స్, నాట్ ఫార్ములాస్ ఆర్ నాట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ట్రిక్స్. కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. Then only you can clear the paper. Remember this one very carefully. Concepts are very, very important rather than formulas and tricks. You can learn formulas and tricks from wherever you want. There will be many books, many different sources to learn the formulas and tricks. But very few people will teach the concepts. So definitely I am assuring you, I will teach you through conceptual analysis only, each and every concept. Okay, now this number system is very, very important for the conceptual questions. Sir, ఇంత ముందు అసలు కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్ అడిగినారు. ఇంత ముందు ఎంటైర్ పేపర్ లో ఒక 1 or 2 క్వశ్చన్స్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు ఎంటైర్ పేపర్ లో 15 to 20 క్వశ్చన్స్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అక్కడ అన్నమాట డిఫరెన్స్ వస్తుంది. సో యూ షుడ్ లెర్న్ ద థింగ్స్ కేర్ఫుల్లీ వితౌట్ ఎనీ డౌట్. ఓకే, నెక్స్ట్ సరే ఇప్పుడు మనం we will see a small concept from number system and then we will try to solve some questions. ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం అండి నెంబర్ సిస్టమ్ నుంచి సాల్వ్ చేసేందుకు, ఆ తర్వాత చూద్దాం. సో ఇన్ దిస్ నెంబర్ సిస్టమ్ దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ రిమైండర్. యాక్చువల్ గా నెంబర్ సిస్టమ్ లో మనకి చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఒక కాన్సెప్ట్ వచ్చేసి రిమైండర్ కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం, రిమైండర్ కాన్సెప్ట్ చూద్దాం. దీంట్లో కాన్సెప్చువల్ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారో కూడా చూద్దాం. సో రిమైండర్ ఎప్పుడు వస్తుంది అసలు? రిమైండర్ అనే పదం ఎక్కడ వస్తుంది? మనం డివిజన్ చేసినప్పుడు. వెన్ వీ డూ డివిజన్ వీ విల్ హియర్ ద వర్డ్ రిమైండర్. సో డివిజన్ లో టర్మ్స్ ఏంటి స్టూడెంట్స్? మీరు అందరూ డివిజన్ చేస్తారు మాక్సిమం. కొంతమందికి టర్మ్స్ కూడా గుర్తులేదు, మర్చిపోయేటందుకు ఛాన్స్, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటందుకు ఛాన్స్. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి నేర్చుకుంటాం మన దగ్గర. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. సో ఇక్కడ ఉండేదాన్ని మనం ఏమంటాం? డివిడెంట్. ఇక్కడ దేంతోనైతే డివైడ్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం? డివైజర్ ఆర్ డివిజర్. నెక్స్ట్ కోషంట్. ఇక్కడ ఏదో వాల్యూ వస్తుంది, లాస్ట్కి రాసేది ఏంది? రిమైండర్. సో మనకి ఎగ్జామినేషన్ లో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రిమైండర్ కాన్సెప్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనం ఒకసారి జనరల్ అబ్జర్వేషన్ చేద్దాం. రిమైండర్స్ ఎట్లుంటాయి, ఏమేమి వర్కౌట్ అయితే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ చూద్దాం రిమైండర్ కి సంబంధించి. విల్ ట్రై టు అబ్జర్వ్ సమ్ స్మాల్ బేసిక్ రూల్స్. ఎంటైర్ గా రిమైండర్ కాన్సెప్ట్ అన్న కానీ కొన్ని బేసిక్స్ చూద్దాం మనం. ఏంటి? వెన్ యూ డివైడ్ ఎ నెంబర్ విత్ 5, ఏదైనా ఒక నెంబర్ ని నువ్వు 5 తో డివైడ్ చేసినావు, వాట్ ఈస్ ద హైయెస్ట్ రిమైండర్ పాసిబుల్?
హైయెస్ట్ రిమైండర్ వచ్చేటందుకు ఏం ఛాన్స్ ఉంటుందండి? వాట్ ఇస్ ద హైయెస్ట్ రిమైండర్ పాసిబుల్ ఫర్ అస్? 4, రైట్? అంటే నువ్వు ఏదైనా ఒక నెంబర్ ని 5 తో డివైడ్ చేస్తే 0, 1, 2, 3, 4 ఇవే కదా రిమైండర్స్ అంటే ఇక్కడ మిగిలేది 0 ఎప్పుడు వస్తుంది? వెన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. అవునా? ఒకసారి చూద్దాం మనం. 150ని 5 తో డివైడ్ చేసినాం. 150 ఎందుకు ఇంత పెద్ద నెంబర్? లెట్ us take 10. 10ని 5 తో డివైడ్ చేసినాం. రిమైండర్ ఏమొస్తుంది? 0. రిమైండర్ కోషంట్ కాదు, మిగిలే దాని గురించి నేను మాట్లాడుతున్నా. నెక్స్ట్ 11ని 5 తో డివైడ్ చేస్తావు. రిమైండర్ ఏమొస్తుంది నీకు? 1. అవునా? 5 2s are 10 అవుతుంది, 1 మిగులుతుంది. నెక్స్ట్ ఐ విల్ డివైడ్ 11 with 5. వాట్ ఇస్ ద రిమైండర్ ఐ విల్ గెట్ హియర్? సారీ, 12 with 5. 12 with 5. వాట్ ఇస్ ద రిమైండర్ ఐ విల్ గెట్ హియర్? 2. 5 2s are 10 వెళ్ళిపోతుంది, 2 మిగులుతుంది. నెక్స్ట్ 13ని 5 తో డివైడ్ చేస్తా. వాట్ ఇస్ ద రిమైండర్ ఐ విల్ గెట్ హియర్? 3. నెక్స్ట్ 14ని 5 తో డివైడ్ చేస్తా. వాట్ ఇస్ ద రిమైండర్ ఐ గెట్ హియర్? 4. నెక్స్ట్ ఐ విల్ డివైడ్ వన్స్ అగైన్ 15 with 5. ఏమైతుందండి? 0. వై? బికాస్ ఎగ్జాక్ట్లీ క్యాన్సిలబుల్. నెక్స్ట్ 16, 1. సో నువ్వు 5 తో డివైడ్ చేసినప్పుడు ఏమేమి రిమైండర్స్ వచ్చినాయి నీకు? 0, 1, 2, 3, 4. ఒకవేళ నువ్వు 6 తో డివైడ్ చేస్తే 0, 1, 2, 3, 4 and 5. ఒకవేళ 10 తో డివైడ్ చేస్తే 0, 1, 2, 3 up to 9. దట్ మీన్స్ ఫస్ట్ థింగ్, వెన్ యూ డివైడ్ ఏ నెంబర్ విత్ n, the highest remainder possible is how much? Highest remainder possible is n minus 1. హైయెస్ట్ రిమైండర్ పాసిబుల్ ఏమైతుంది? n minus 1 అవుతుంది. అంటే నువ్వు ఒక నెంబర్ ని 20 తో డివైడ్ చేసినావు. సో హైయెస్ట్ రిమైండర్ వచ్చేటందుకు ఛాన్స్ ఏముంటుంది? 19. అంతేగాని 23 వచ్చేటందుకు ఛాన్స్ ఉంటుందా? నో. When you divide a number with 15, 1, 5, what is the highest remainder possible? 14. Is there any chance to get 20 as a remainder? No. So when you divide a number with n, ఒక నెంబర్ ని నువ్వు n తోని, n అంటే it can be any number. When you divide a number with n, the highest remainder possible is what? n minus 1. n కూడా రాదండి. n అంటే ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. సో n కూడా రాదు, n minus 1. This is the first observation which we need to make here. నెక్స్ట్ థింగ్ మనకు చిన్నప్పటి నుంచి ఒకటి చూస్తాం. వెన్ యూ డివైడ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 17 ని నేను 5 తో డివైడ్ చేస్తాను. వాట్ ఈస్ ద రిమైండర్? రిమైండర్ ఏమొస్తుంది చెప్పండి? 17 ని 5 తో డివైడ్ చేస్తే 5 3s are 15 రాస్తాం సార్, మైనస్ చేసి 2 రిమైండర్ అని రాస్తాం. అవునా? 5 3s are 15 మైనస్ చేసేసి 2 is the రిమైండర్ అని రాస్తాం. ఓకే, కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్లా చేయొచ్చా నేను? కెన్ ఐ డూ లైక్ దిస్? 5 4s are 20. వాట్ ఇట్ ఈస్? -3. ఇది కూడా కరెక్టే కదా? 5 3s are 15 కాబట్టి 2 వచ్చింది. 3 ఎందుకు తీసుకోవాలి? నేను 4 కూడా తీసుకోవచ్చు కదా. 5 4s are ఏమైతుంది? 20 -3. సార్ -3 రిమైండర్ కూడా కరెక్టే కదా? ఎస్, -3 కూడా కరెక్ట్. అంటే నెగిటివ్ రిమైండర్స్ ఆర్ పాసిబుల్. నెగిటివ్ రిమైండర్ -3 కరెక్టే. బట్ ఎప్పుడైతే మీరు ఫైనల్ ఆన్సర్ చెప్తారో, వెన్ యూ టెల్ యువర్ ఫైనల్ ఆన్సర్, యూ షుడ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ పాజిటివ్. ఎట్లా కన్వర్ట్ చేస్తావు దీన్ని పాజిటివ్ లోకి? 5 - 3, అప్పుడు ఇది ఏమైతుంది? 2. మళ్ళా సేమ్ రిమైండరే. అంటే ఇది ఎందుకంటే ఇది మనం కొన్ని చోట్ల ఈ నెగిటివ్ రిమైండర్ హెల్ప్ తీసుకుంటాం స్టూడెంట్స్. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దట్ వీ విల్ ట్రై టు సాల్వ్. దట్ మీన్స్ సెకండ్ వన్ ఈస్ negative reminders are possible. Reminders are possible, but when we write the final answer, we should convert it into positive. నెగిటివ్ రిమైండర్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, బట్ ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో, అంటే చాలా స్టెప్స్ ఉంటాయి, మనం చూస్తాం నెక్స్ట్. మధ్యలో మీరు ఎప్పుడైనా నెగిటివ్ రిమైండర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ లో మార్చాలి. డెఫినెట్లీ యూ షుడ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ పాజిటివ్ వన్ అండ్ దెన్ ఓన్లీ రైట్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఇప్పుడు -3 వచ్చింది ఫైనల్ గా, -3 పెట్టకూడదు. అప్పుడు మీరేం చేస్తారు? దాన్ని పాజిటివ్ లో కన్వర్ట్ చేయాలంటే 5 - 3 ఏమైతుంది? 2. అట్లా కన్వర్ట్ చేస్తాం మనం. ఇది సెకండ్ ప్రిన్సిపల్ ఆర్ సెకండ్ రూల్, మనకు బాగా గుర్తుండాలి. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఇస్ ద థర్డ్ రూల్?
థర్డ్ రూల్ ఏం చెప్తుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 162 ప్లస్ 171/5 రిమైండర్ ఏంది? వాట్ ఈస్ ద రిమైండర్ ఫర్ 162 ప్లస్ 171/5? 162 ప్లస్ 171/5 కి నాకు రిమైండర్ ఏమి అని అడుగుతున్నారు ఇక్కడ. సో నౌ యాక్చువల్ గా మనం ఇన్ జనరల్ చేయాలంటే ఏం చేస్తాం? 162 ప్లస్ 171 యాడ్ చేస్తాం, అది నాకు 333 అవుతుంది. 333/5 అంటే రిమైండర్ 3 అవుతుంది కదా సార్, అట్లా చేయొచ్చు, అది స్టాండర్డ్ ప్రాసెస్. బట్ మనకి ఈ రిమైండర్ కాన్సెప్ట్ లో ఇంకోటి ఏముంటుంది అంటే వీ కెన్ ఫైండ్ ద ఇండివిజువల్ రిమైండర్స్. ఇండివిజువల్ అంటే ఏంటి? 162/5. 162/5 రిమైండర్ ఏంటండి? 2. వాట్ ఇస్ ద రిమైండర్ ఫర్ దిస్? 2. 171/5 వాట్ ఇస్ ద రిమైండర్ ఫర్ దిస్? 1. What is the remainder for this 2? What is the remainder for this 1? Now, when you add these two things, 2 plus 1, that is equal to 3. ఎందుకు ప్లస్ చేసినారంటే ఇక్కడ ఏ మ్యాథమెటికల్ సింబల్ ఉంటే అది చేయాలి. ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఏ సింబల్ ఉంది? ప్లస్. అందుకోసమే ఇక్కడ నేను ప్లస్ చేసిన. అదే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 162 ఇంటూ 171/5 ఉంది. ఈ రెండింటికి రిమైండర్ ఏంది? 162/5 కి రిమైండర్ ఏంది? 2. 171/5 కి రిమైండర్ ఏంది? 1. అప్పుడు నువ్వేం చేస్తావు? 2 into 1. వాట్ ఇట్ ఈస్? 2 ఇట్ సెల్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇంటూ ఎందుకు చేసిన అంటే ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి. సో ఇండివిజువల్ రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నువ్వు ఫైండ్ అవుట్ చేసినాక వాటి ఫైనల్ ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ నాకు రిమైండర్ ఏమొచ్చింది? 3. 5 కన్నా చిన్న నెంబరే కదా, సో సాటిస్ఫైడ్. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది? 2. 5 కన్నా చిన్న నెంబరే, సాటిస్ఫైడ్ సార్. ఇప్పుడు ఇది చూడండి, by 5. 173 plus 161 plus 182/5. ఇక్కడ రిమైండర్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం మనం. 173/5 రిమైండర్ ఏంది? 3 సార్. 161/5 రిమైండర్ ఏంది? 1 సార్. రిమైండర్స్ అండి మనం ఇదంతా రాసేది. 182/5 రిమైండర్ ఏంది? 2. ఇక్కడ నాకు ఏం సింబల్ ఉంది? అన్నిటి మధ్యలో ప్లస్ ఉంది. సో 3 plus 1 plus 2. 3 plus 1 plus 2 ఏమవుతుంది? 6. 6 నా ఆన్సర్ అవుతుందా? నేను ఒక నెంబర్ని, ఏదో ఒక నెంబర్ని, పెద్ద నెంబర్ని 5 తో డివైడ్ చేసి అసలు 6 నాకు ఆన్సర్ వచ్చేటానికి ఛాన్స్ ఉంటుందా? విల్ దేర్ బి ఛాన్స్ టు గెట్ ద ఆన్సర్ as 6? No. Then what we need to do? Whenever you get a value greater than or equal to the given divisor, once again divide it. మళ్ళీ దీన్ని 5 తో డివైడ్ చేయండి. మళ్ళీ 5 తో డివైడ్ చేయండి. 6/5 రిమైండర్ ఏంది? 1. రిమైండర్ అండి, ఇది కోషెంట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ రిమైండర్. రిమైండర్ అంటే ఎక్కడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతిసారి మన డివైజర్ కన్నా తక్కువ ఆన్సర్ వస్తుందని రూల్ ఏం లేదు. ఒక్కోసారి పెద్ద నెంబర్ కూడా రావచ్చు, లైక్ దిస్ వన్. మీరు ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు పెద్ద నెంబర్ వచ్చింది, ఈక్వల్ వచ్చినా పెద్దది వచ్చినా మళ్ళీ డివైడ్ చేయాల్సింది. రిమెంబర్ దిస్ వన్. సో 6/5 నాకు అప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఈ 3 రూల్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, ద రిమైండర్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ ద డివైజర్. అంటే నువ్వు ఒక నెంబర్ ని 10 తో డివైడ్ చేసి హైయెస్ట్ రిమైండర్ వచ్చేందుకు ఛాన్స్ 9, అంతకు మించి రాదు. సో ఇట్లా ప్రతిదీ కూడా మీకు జాగ్రత్తగా గుర్తుండాలి స్టూడెంట్స్. దట్ ఈస్ ఫస్ట్ రూల్. నెక్స్ట్, నెగిటివ్ రిమైండర్స్ ఆర్ పాసిబుల్, చెప్తాను అది కూడా ఎక్కడ వాడతాం. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఇండివిజువల్ రిమైండర్స్ యూ కెన్ టేక్. సార్ మీరు నెగిటివ్ రిమైండర్స్ పాసిబుల్ అన్నారు, తీసుకోవాలని కూడా అంటున్నారు, బట్ ఇక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్క నెగిటివ్ కూడా తీసుకోలేదు ఎందుకు? వాటికి కూడా ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్, 21 to the power of 49/20 అనుకోండి. కాసేపు 21 to the power of 49/20. సో ఇండివిజువల్ రిమైండర్. పవర్ గురించి మర్చిపోండి, ఫర్గెట్ అబౌట్ ద పవర్. 21/20 రిమైండర్ ఏంటి చెప్పండి? 21/20 1 సార్ రిమైండర్. Then apply the power. 49, 1 power 49 is 1 itself. So the answer here is this one. Good, superb. For example, similarly, 21 to the power of 49/22 ఉంది. 21 to the power of 49/22. ఇప్పుడు నీకు అసలు నెగిటివ్ రిమైండర్ అనే కాన్సెప్ట్ తెలియదు, కాసేపు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ నెగిటివ్ రిమైండర్స్. దెన్ హౌ యూ విల్ సాల్వ్ దిస్ వన్? నీకు నెగిటివ్ రిమైండర్స్ అనేది తెలియదు, చాలా కష్టం అవుతుంది సాల్వ్ చేయడానికి. బట్ నౌ యూ నో ద కాన్సెప్ట్ ఆఫ్ నెగిటివ్ రిమైండర్. 21/22 ఏమని రాయొచ్చు మనం? 21, 22. Okay, this is 22 students. Okay, 22 ones are 22. And what is the remainder? I will have -1. అంటే నేను ఏమని తీసుకోవచ్చు? -1 తీసుకోవచ్చా? -1 whole to the power of 49. మైనస్ విత్ ఆడ్ పవర్.
ఆడ్ పవర్ ఉంటే మనకి ఏమైతుంది మైనస్ వస్తుంది, -1. సో నువ్వు మీ ఫైనల్ ఆన్సర్ -1 అని మార్క్ చేస్తావా? నో. -1 అని మార్క్ చేస్తావా? నో. నో మళ్ళీ నువ్వేం చేస్తావు, ఇది వచ్చింది -1 ఆన్సర్ వచ్చింది, హ్యాపీనే, బట్ అది నువ్వు ఆన్సర్ లాగా పెట్టకూడదు, ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ లో కన్వర్ట్ చేయాలి. హౌ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ పాజిటివ్? 22 - 1, దిస్ బికమ్స్ వాట్? 21. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇట్లా మనకి నెగిటివ్ రిమైండర్ సెల్ఫ్ తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్. సార్ ఇంత ఈజీగా అడుగుతారా ఇన్ జనరల్ గా క్వశ్చన్స్ అంటే, మీరు ఒక్కసారి కానీ అబ్జర్వ్ చేసే స్టూడెంట్స్ ఆ ప్రతిసారి ఇంత ఈజీగా అడగరు. దీంట్లో ఇంకొన్ని డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఉంటాయి. దేర్ ఆర్ సమ్ అదర్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ వన్. We will discuss them later when we learn the full-fledged course. Full-fledged course ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఒక అవేర్నెస్ కోసమే ఈ కాన్సెప్ట్ చెప్పినాను. ఓకే, దేర్ ఆర్ స్టిల్ మెనీ మోర్ మోడల్స్ ఇన్ దిస్ రిమైండర్ కాన్సెప్ట్. మనం అవి ఇన్ డెప్త్ గా తర్వాత చూస్తాం. ఇప్పుడు ఈ నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి మనకి రీసెంట్ గా లాస్ట్ కండక్ట్ చేసిన పేపర్ లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదవండి. ఆ కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్. 124 chocolates were left when the total chocolates in a box were divided equally among 403 students. 403 students. How many chocolates would remain if the chocolates from the same box are distributed equally among 31 students? ఒకవేళ 31 students గాని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏముంటుంది అనేది మనకి కాన్సెప్ట్. సో క్వశ్చన్ జాగ్రత్త చూడండి. 124 chocolates were left. 124 chocolates మిగిలినాయంట. వెన్ ద టోటల్ చాక్లెట్స్ ఇన్ ఏ ఒక బాక్స్ లో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, అందులో చాక్లెట్స్ ని 403 స్టూడెంట్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసినారు అంటున్నాడు. ఈక్వల్ గా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే 2 చాక్లెట్లు ఇచ్చి ఉండొచ్చు, 3 ఇచ్చి ఉండొచ్చు, 4 ఇచ్చి ఉండొచ్చు. అవునా? ఎక్కడన్నా అది మెన్షన్ చేసినా మనకి మెన్షన్ చేయలేదు, బట్ ఈక్వల్ గా మెన్షన్ చేసిన. అట్లా డిస్ట్రిబ్యూట్ చేసినాక ఇంకెన్ని చాక్లెట్స్ మిగిలినాయంట? 124 చాక్లెట్స్ మిగిలినాయంట. రైట్? ఒకవేళ అదే సేమ్ బాక్స్ లో ఉన్న చాక్లెట్స్ ని 31 స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎన్ని మిగులుతాయి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ క్వశ్చన్ ఏ టాపిక్ కి లేదా ఏ కాన్సెప్ట్ కి రిలేటెడ్ ఐడెంటిఫై చేయగలగాలి. విచ్ కాన్సెప్ట్ ఇట్ ఈస్? మనకి ఎక్కడ కూడా ఇది నెంబర్ సిస్టమ్ అనా లేకపోతే పర్సంటేజ్ ఆ క్వశ్చన్స్ అన్నా గుర్తుపెట్టుకోనికి ఉండదు. బట్ ఇక్కడ ఉండదు. మనకి ఇక్కడ చూడండి, ఈ రిమైన్ అనే ఒక చిన్న వర్డ్దే మనకి చెప్తుంది. ఎప్పుడు మిగిలిపోతాయి? ఏదైనా నెంబర్స్ ని డివైడ్ చేస్తే మిగిలిపోయేదిగా, నథింగ్ బట్ రిమైండర్. ఇది రిమైండర్ కాన్సెప్ట్ స్టూడెంట్స్, జాగ్రత్తగా చూడండి. ఇది రిమైండర్. సో ఇక్కడ నాకేమవుతుందంటే టోటల్ చాక్లెట్స్ ని ఇప్పుడు నేను ఎంతమంది స్టూడెంట్స్ కి డివైడ్ చేయాలంటే 31 స్టూడెంట్స్ కి మీరు డివైడ్ చేయాలంట. ఈక్వల్ గా డివైడ్ చేసినాక ఎన్ని మిగులుతాయి అనేది నాకు ఇక్కడ క్వశ్చన్. ఎన్ని మిగులుతాయి అనేది నాకు ఇక్కడ క్వశ్చన్ కదా, అదే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఫైండ్ ద టోటల్ చాక్లెట్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇనిషియల్ గా ముందు ఎంతమంది ఉన్నారు? దేర్ ఆర్ 403 స్టూడెంట్స్. దేర్ ఆర్ 403 స్టూడెంట్స్. అజ్యూమ్ ఒక్కొక్క స్టూడెంట్ కి ఏ అనే చాక్లెట్స్ ఇచ్చిన, లేకపోతే n చాక్లెట్స్ ఇచ్చిన. ఆ n 1 అయిన ఉండొచ్చు, 2 అయిన ఉండొచ్చు, 3 ఏదైనా ఉండొచ్చు. సో 403 into n. ఇది డిస్ట్రిబ్యూట్ చేసిన చాక్లెట్స్. దీస్ ఆర్ ద చాక్లెట్స్ విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. వాళ్ళకి పంచిన చాక్లెట్స్ ఇవి. 403 into n అనేది డిస్ట్రిబ్యూట్ చేసిన చాక్లెట్స్. ప్లస్ ఈ 403 into n డిస్ట్రిబ్యూట్ చేసినాక ఎన్ని మిగిలినాయంట? 124 చాక్లెట్స్ మిగిలినాయంట. హౌ మెనీ చాక్లెట్స్ ఆర్ లెఫ్ట్ నౌ ఫర్ అస్ హియర్? 124. అంటే మొత్తం చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి? 403n plus 124. 403n plus 124 చాక్లెట్స్ అనేవి ఉన్నాయి. ఆ n అనేది 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, 3 ఏదైనా మనకు సంబంధం లేదు. ఇట్ కెన్ బి ఎనీ నెంబర్. సో 403n plus 124. ఇప్పుడు నేను దీన్ని 403n plus 124 ని 31 స్టూడెంట్స్ కి డివైడ్ చేయాలి. 31 స్టూడెంట్స్ కి డివైడ్ చేయాలి. స్టూడెంట్స్ ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్. మనకు తెలుసు ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం తెలిస్తేనే రిమైండర్ కనుక్కోవడానికి కుదురుతుందా? అవసరం లేదు. మనకి సింపుల్ గా ఇండివిజువల్ రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏంది? 403n/31 కి రిమైండర్ ఏమొస్తుంది, 124 కి బై 31 కి రిమైండర్ ఏమొస్తుంది అనేది చూడాలి. ఫస్ట్ 31 ని 403తో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం. 403/31 403/31 ఏమైతుంది? 31 1s are 31 1 is 31.
40లో 31 వెళ్ళిపోతే మిగిలిపోయేది ఎంత 9. 93 means 31 3s are 93. So what is the remainder actually when I divide 31 with 403? Remainder వచ్చేసి ఏంది నాకు 0. మా ఇక్కడ 403 into n కదా, n ఏ నెంబర్ అయినా ఉండనియండి, వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ ఈస్, దీనికి రిమైండర్ 0 into ఎనీ వాల్యూ ఇస్ వాట్ 0. అంటే ద రిమైండర్ ఫర్ 403n is what 0. 403n మొత్తానికి రిమైండర్ ఏంది 0 కదా, ఎందుకంటే n ఏ వాల్యూ అయినా ఉండనియండి, n 1 ఉండని 2 ఉండని 3 ఉండని 10,000 ఉండని 40 ఏదైనా ఉండనియండి, మనకి ఇక్కడ ఆల్రెడీ 403 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0 వస్తుంది. 0 into ఎనీథింగ్ ఈజ్ 0. సో ఈ మొత్తానికి రిమైండర్ ఏంది 0. నెక్స్ట్ 31 1s are 31 4s are 124. సో ఇక్కడ రిమైండర్ ఏంది 0. సో నీకు ఫైనల్ గా ఏమైనది 0 + 0. సో ఎన్ని మిగులుతాయి, అసలు మిగలవు. వై? బికాస్ ఈ కెన్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఎగ్జాక్ట్లీ, వాటిని తను ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయొచ్చు. ఓకే, ఈ కెన్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఈక్వల్లీ. సో ఇది ఇంపార్టెంట్, ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇది నువ్వు ఏ ఫార్ములాతో చేయలేవు, ఏ ట్రిక్ తో చేయలేవు, ఏమీ చేయలేవు. డెఫినెట్ గా నీ కాన్సెప్ట్ 2 విషయాలు తెలిసి ఉండాలి. ఒకటి ఫస్ట్ ఈ టోటల్ రాయడం ఎట్లా, ఆ టోటల్ రాయడం ఎట్లా అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ థింగ్, రాసినాక 31 తో డివైడ్ చేసినప్పుడు ఇండివిజువల్ రిమైండర్స్ వస్తే చాలు అనే కాన్సెప్ట్ తెలియాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ ఇట్. ఇదేం నేను సొంతంగా ప్రిపేర్ చేసిన క్వశ్చన్ కాదు స్టూడెంట్స్, మొన్న లాస్ట్ టైం కండక్ట్ చేసిన అడిగిన దాంట్లో క్వశ్చనే. ఓకేనా? సో ఇట్లాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లుంటాయి అన్ని ఒకటి శాంపుల్ లా చూద్దాం మనం. ఓకేనా? చూడండి, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈస్ 84 kmph అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ ఈస్ 70 kmph ఫర్ హౌ మెనీ మినిట్స్. ఓకే, సో స్టూడెంట్స్ ఇప్పుడు మనకి మేజర్ గా ఎగ్జామినేషన్. See, as I have already discussed you, there are 3 types of questions: conceptual questions, formula based questions and trick based questions. Sir, I am very good at concepts. I will solve each and every question with only concepts. నేను చాలా కాన్సెప్ట్స్ లో నేను చాలా పర్ఫెక్ట్, నేను మొత్తం కాన్సెప్చువల్ గానే సాల్వ్ చేస్తా ప్రతి క్వశ్చన్ ని అంటే వేస్ట్. వై? బికాస్ examination paper contains 3 different types of questions. One question which you can answer in 15 seconds by with the help of trick or repeated pattern. One question you can answer in 45 seconds with the help of formula. One question you can answer it in 2 minutes. Why? Because that is a conceptual question. Now you should know the difference between these 3 things. ఈ మూడిటి మధ్యలో డిఫరెన్స్ తెలిసి ఉండాలి. 15 seconds లో వచ్చేది 15 seconds లోనే ఆన్సర్ రావాలి, 45 seconds లో వచ్చేది 45 seconds లోనే రావాలి, 2 minutes తీసుకున్నా 2 minutes తీసుకోవచ్చు. అంతేగాని 45 seconds లో వచ్చేది కూడా నేను కాన్సెప్చువల్ గా ఆలోచిస్తా, కాన్సెప్ట్ అప్లై చేస్తా అని నువ్వు ప్రొలాంగ్ చేసుకున్నావు అనుకోండి, టైం వేస్ట్. సో ఎక్కడ ఏది ఏ విధంగా సాల్వ్ చేయాలో అట్లనే సాల్వ్ చేయాలి. యాక్చువల్లీ దిస్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్ములా. ఒక ఫార్ములా ఉంటుంది దీనికి. ఇక్కడ స్టాపేజ్ టైం పర్ హవర్, స్టాపేజ్ టైం పర్ హవర్ is equal to speed without stops minus speed with stops by speed without stops into 60 minutes. ఎందుకంటే పర్ హవరే వాళ్ళు అడుగుతారు కూడా మనకి, అందుకోసమే into 60 minutes. సో యూ షుడ్ నో దిస్ ఫార్ములా. అంతేగాని నేను కాన్సెప్ట్ తో సాల్వ్ చేస్తాను, మొత్తం అనాలిసిస్ చేస్తా అంటే హాఫ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టైం వేస్ట్ అవుతుంది. సో 3 తెలిసి ఉండాలి. ప్రతి దాంట్లో ఫార్ములాస్ తెలిసి ఉండాలి, ప్రతి దాంట్లో కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి, ప్రతి దాంట్లో ట్రిక్స్ కూడా తెలిసి ఉండాలి. సో నౌ సీ హియర్ స్పీడ్ వితౌట్ స్టాప్స్ ఎంత? వితౌట్ స్టాప్స్ 84, స్పీడ్ విత్ స్టాప్స్ 70 బై స్పీడ్ వితౌట్ స్టాప్స్ 84 into 60 into 60. సో ఇప్పుడు నాకు ఇది ఏమైతుంది 14/84 into 60. 14 ones 14, 6 ones 6 tenths. So stoppage time per hour is 10 minutes per hour. 10 minutes per hour. సో మీకు ఫార్ములా తెలుసుంటే 30 to 45 seconds లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయమే కాదు. చెప్తున్నాను కదా, కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ట్రిక్స్ 3 తెలిసి ఉండాలి. ఒక 40 క్వశ్చన్స్ ఫార్ములాస్ ట్రిక్స్ తో వస్తాయి, మిగతా 20 మాత్రం నువ్వు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒకటి చూద్దాం మనం. ఏది జస్ట్ 10 seconds 15 seconds లో పెట్టొచ్చు అన్నా కదా, ఆ క్వశ్చన్ ఇది రిపీటెడ్ మోడల్ అన్నమాట. సి ప్రణవ్ సోల్డ్ అంటే అమ్మినాడు, ఈ సోల్డ్. జాగ్రత్త, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది సోల్డ్ అనే ఒక 2 books at సేమ్ ప్రైస్, 2 books సేమ్ ప్రైస్ కి అమ్మిండు. ఆన్ వన్ హీ గాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%, ఒక దానిపైన 10% ప్రాఫిట్, ఇంకో దానిపైన
10% లాస్. ఇదేంది సోల్డ్ కేసులో సేమ్ ప్రైస్ సోల్డ్. ఎప్పుడైనా సేమ్ ప్రైస్ కి 10% ప్రాఫిట్ 10 అంటే ఈక్వల్ గా, మళ్ళీ ఇక్కడ 10 ఇక్కడ 15 ఉంటే కాదు, 10 ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే 20 30 40 సేమ్ నెంబర్ ఉండాలి అనమాట. సో X% ప్రాఫిట్ X% లాస్ వచ్చింది అంటే ఎప్పుడు కూడా వానికి లాసే వస్తుంది. ఇది బై డిఫాల్ట్. చెప్పిన కదా కొన్ని రిపీటెడ్ ట్రిక్స్ గుర్తుండిపోవాలని, అట్లాంటి మోడల్ ఇది. ఎప్పుడు కూడా వాడికి లాసే వస్తుంది. ఎంత లాస్ వస్తుంది సార్ అంటే X²/100% అనేది లాస్ వస్తుంది. X²/100% అనేది లాస్ వస్తుంది. సో ఈ కేసులో ఏమవుతుంది, 10² 10² అంటే 100గా, సో 1% లాస్. అంటే ఈ క్వశ్చన్ ఇట్లా నువ్వు చూడంగానే చెప్పేయాలి, ఓకే సేమ్ ప్రైస్ కి అమ్మిండు, ఒక దాంట్లో 10 ఒక దాంట్లో 10, ఓకే 10 10s are 100, 100/100 ఏంది 1% లాస్. హీ సఫర్స్ ఏ లాస్ ఆఫ్ 1% లాస్ వస్తుందని డైరెక్ట్ గా రాసేయాలి అంతే. ఇంకా ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు. ఇంకో కేసు ఉంటుంది ఇందులోనే, సేమ్ ప్రైస్ కి పర్చేస్ చేసినాడు అంటాడు, బాట్ అంటాడు. ఫర్ ద సేమ్ ప్రైస్ ఏ పర్సన్ బాట్, అప్పుడు 10% ప్రాఫిట్ 10% లాస్. సేల్ చేసినాడు, మళ్ళా అవి రెండింటిని, ఒక దాంట్లో 10% ప్రాఫిట్ ఇంకో దాంట్లో 10% లాస్. ఈ కేసులో దేర్ విల్ బి నో లాస్ ఆర్ నో ప్రాఫిట్. నో లాస్ ఆర్ ప్రాఫిట్, అసలు లాస్ ప్రాఫిట్ ఏమి ఉండదు, వాడు ఎంత కొంటాడో అంతకే అమ్ముతాడు అనమాట. సో ఈ రెండు కేసెస్ ఉంటాయి. ఇవి ప్యాటర్న్ బేస్డ్. అంటే ఇవి మీకు ఇంకా గుర్తుండిపోవాలి, ఎందుకంటే అన్నిసార్లు మనం చేసి ఉంటాం ఈ ప్రాబ్లమ్స్. సో ఇట్లాంటివి ప్యాటర్న్ బేస్డ్. ఇవి మీరు చెప్పిన కదా 15 seconds 20 seconds, ఈ 3 క్వశ్చన్స్ కూడా స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసినామో ఈ 3 కూడా లాస్ట్ పేపర్లో అడిగిన క్వశ్చన్సే. సో మీకు ఎందుకు ఈ 3 తీసుకున్నా అంటే ఎగ్జాంపుల్ మీకు డిఫరెన్స్ అర్థం కావాలని. కాన్సెప్చువల్ క్వశ్చన్ అంటే ఏంది, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంది, ట్రిక్ ఆర్ ఎనీ రిపీటెడ్ మోడల్ అంటే ఏంది, ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ తెలియాలనే ఈ 3 క్వశ్చన్స్ తీసుకున్నాను. సో మనం దగ్గర శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్స్ ప్రతి దాంట్లో కూడా కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అండ్ ట్రిక్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం. ఏ క్వశ్చన్ కి ఎంత టైం ఇవ్వాలో అంతే ఇచ్చి ఆన్సర్ వచ్చేలాగా మనం నేర్చుకుంటాం స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.